అంత కష్టపడి అంత ప్రయాసపడి ఇక ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి వచ్చేపటికి ఈవిడ గారు మందిరానికి వెళ్లకుండా ఇంట్లోనే ఆరాధన మొదలుపెట్టింది. ఆయన అన్నాడంట, ఏమ్మా రోజు వారం వారం ఆ మందిరానికి వెళ్తున్నావు, ఇవాళ ఇంట్లోనే మొదలెట్టావా అని అన్నాడంట. సరే మొదలు పెట్టావు, కొంచెం నాకు స్నానానికి నీళ్లు పెట్టు, కొంచెం నాకు వేడి నీళ్ళు పెట్టు అనగానే ఆమె ఏమంది, వచ్చాడు ప్రార్థనకు ఆటంకపరిచే సైతాన్. అంటే భర్త కష్టపడి ఇంటికి వస్తే ఏమంటుంది, కష్టపడి ఇంటికి వచ్చిన వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టాలి, స్నానానికి నీళ్లు పెట్టమన్నాడు పెట్టాలి. అలా చేసి తర్వాత ఎంతసేపు ఆరాధన చేసుకున్నా నేనే మాట్లాడేవాడు కాదుగా. ఇక ఈమె నోటికి వచ్చినట్టులా మాట్లాడుతూ గొనుక్కుంటూ ఎలాగల వేణీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి చన్నీళ్ళు పెట్టడం మర్చిపోయింది. ఇక వెళ్ళాడు. ఈయన వెళ్ళిన ఆయన అసలు ఏం చేయాలి, మీకు ఒక మంచి మర్మం చెప్తాను వినండి. వేణీళ్ళు ఎప్పుడైనా ఆ జగ్గుతో తీసుకుని ఒక్కసారి మీద పోసుకునే వాళ్ళు ముందు వేణీళ్ళు కాళ్ళ మీద పోసుకోవాలి లేదా చేతుల మీద పోసుకోవాలి. అలా పోసుకొని ఆ వేణీళ్ళు తర్వాత ఒంటి మీద పోసుకోవాలి. కానీ